హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సిరిమధు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయేది ఐస్ క్రీమ్ అండి. కస్టర్డ్ పౌడర్, పాలు, షుగర్ ఉంటే చాలండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ తోటే మనం ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మనం గ్యాస్ వెలిగించుకుందాం. ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకున్నాక ఇందులో 2 కప్స్ పాలు పోయండి. చిక్కటి పాలు తీసుకోండి. టూ కప్స్ పాలు పోసుకోండి. ఇవి మంచిగా పొంగు రావాలండి. ఇలా మంచిగా మసలాలండి. ఇలా ఒక 2 పొంగులు వచ్చాక ఇందులో మనం కస్టర్డ్ పౌడర్ కలపాలండి. వెనీలా ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ అయితేనే కలపాలండి. ఇప్పుడు మనం 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకుందామండి. టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఇందులో కొన్ని చల్లటి పాలు పోసుకోవాలండి. మంచిగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలిపేసుకున్నాక స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఈ పాలల్లో ఇది కలిపేసుకోండి. కలుపుతూనే ఉండండి, లేదంటే ఉండలు చుట్టుకుంటుంది. ఇది ఇప్పుడు మనం మొత్తం దగ్గరికి రావాలండి. దగ్గరికి పడేంత వరకు కలుపుతూనే ఉండాలి. హై ఫ్లేమ్లో పెడతాం కాబట్టి అడుగు మాడిపోతుందండి. అందుకని కలుపుతూనే ఉండండి. సింపుల్గా చేసుకోవచ్చండి ఈ ఐస్ క్రీమ్. ఇప్పుడు ఎండలకి కూల్గా చేసుకొని తినొచ్చు. చూడండి, ఇలా మొత్తం దగ్గర పడాలండి. దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది మొత్తం చల్లారనివ్వాలండి. మొత్తం కొంచెం కూడా వేడి ఉండకుండా మొత్తం చల్లగా చల్లారనివ్వండి. ఇందాక చల్లార పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఇది మొత్తం చల్లారిపోయింది. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. దీన్నంతా మిక్సీ గిన్నెలకు వేసుకుందాం. దీంట్లో షుగర్ వేసుకోండి. 2 స్పూన్స్ షుగర్ వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. వేసుకున్నాక ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందామండి. ఒకసారి పట్టుకోవద్దండి, ఆపి పట్టేసుకోండి. ఇలా ఆపుకుంటూ పట్టండి. పట్టేసుకున్నాక ఇప్పుడు దీన్ని మీరు దేంట్లో పోసుకుంటారో ఐస్ క్రీమ్ డబ్బాని తీసుకొని అందులో దీన్ని పోసేయండి. దీన్ని 5 అవర్స్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీ దగ్గర పాలమీగడ ఉంటే పాలమీగడ ఒకట కొంచెం వేసుకొని కలుపుకోండి.
ఇలా పాలమీగడ ఉంటే పాలమీగడ కొంచెం వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకొని ఒక 5 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఫైవ్ అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో ఉంచాను కదండి. ఇప్పుడు తీసాను. దీన్ని మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసుకోవాలి. దీన్ని మళ్ళీ ఇంకోసారి మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్నామండి. ఇందాక చెప్పాను కదండి, ఆపుకుంటూ ఒకసారి ఆపుకుంటూ మళ్ళీ తిప్పుకోవాలి, మళ్ళీ ఆపుకొని మళ్ళీ తిప్పుకోవాలి. ఇలాగే ఒక 5 టైమ్స్ తిప్పుకోండి. ఇలా అవ్వాలండి. దీన్ని మళ్ళీ బాక్స్లోకి పోసేసుకుందాం. ఇలా బాక్స్లో పోసేసుకొని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఓవర్ నైట్ పెట్టుకోవడం వల్ల ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. ఓవర్ నైట్ మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కదండి నిన్న ఐస్ క్రీమ్, ఈరోజు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి పెట్టేసుకుందాం. ఇంతే అండి, సింపుల్గా మీరు కూడా మీ ఇంట్లో చేసేసుకోండి. ఇంతే అండి, సింపుల్గా ఐస్ క్రీమ్ని మీ ఇంట్లో కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి సిరి మధు యూట్యూబ్ ఛానల్.